హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డే 5 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్‌ని స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేశారంటే నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను నా వెయిట్ చెక్ చేసుకున్నాను. నా వెయిట్ చూస్తే ఈరోజు 58 కేజెస్ ఉంది. రియల్లీ షాక్ తిన్నాననమాట. ఇంత త్వరగా తగ్గానేంటి వెయిట్ అనిపించింది. సో, ఆల్మోస్ట్ నేను ఒక 600 గ్రామ్స్ వరకు తగ్గాను నిన్నటికి ఈ రోజుకి. ఇంకా మార్నింగ్ ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ 9:00కి ఈరోజు చియా సీడ్స్ అలాగే హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి హాట్ వాటర్ వేసి ఈరోజు డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ డీటాక్స్ డ్రింక్ మనం మార్నింగ్ తీసుకోవడం వల్ల ఏంటి మెయిన్ బెనిఫిట్ అంటే ఇది మనం అంటే డైలీ మనము పొల్యూషన్ ద్వారా వచ్చే టాక్సిన్స్, తర్వాత జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ తింటుంటాం కదా! సో, దానివల్ల వచ్చే టాక్సిన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ పైన ఉన్న పెస్టిసైడ్స్ వల్ల టాక్సిన్స్, ఆ టాక్సిన్స్ అన్నీ పోయి మన లివర్‌లోకి పేరుకుంటాయన్నమాట. మనము టాక్సిన్స్ అంటే చెడ్డ పదార్థాలు. అవి మన బాడీకి హాని చేస్తాయి. అందుకని మనం ఎర్లీ మార్నింగ్స్ డీటాక్స్ డ్రింక్‌తో స్టార్ట్ చేస్తే మనకు ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసి మనకు యూరిన్‌లో అది పంపించేస్తుంది. అలా పంపించేసి మన లివర్‌ని క్లీన్‌గా ఉంచుతుందనమాట. అది మెయిన్ బెనిఫిట్ డీటాక్స్ డ్రింక్ యొక్క బెనిఫిట్. సో, అందరూ తప్పకుండా ట్రై చేయండి డీటాక్స్ డ్రింక్‌ని. ఇంకా మార్నింగ్ 9:30కి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్. ఈరోజు దీన్ని నేను నైటే నానబెట్టాననమాట. అన్నీ మిక్స్డ్ దాల్ అంటే మూంగ్ దాలు, తర్వాత కొద్దిగా రైస్, పెసరపప్పు అన్నీ ఇంకా బ్యాళ్ళు, ఉద్ది బ్యాళ్ళు అన్నీ నానబెట్టి నైటు మార్నింగ్ మిక్సీ చేసి ఇలా దోసపిండిలాగా కలిపి పెట్టుకున్నాననమాట. ఇది మన నార్మల్ దోస కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేయడం కూడా వెరీ ఈజీ అనమాట. ఇది నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్. 9:30కు 2 ప్రోటీన్ దోస, అలాగే ఒక 1 స్పూన్ రోస్టెడ్ ఫ్లాక్సీ సీడ్స్ తీసుకున్నాను. అలాగే 1 కప్ చట్నీ తీసుకున్నాను, కోకోనట్ చట్నీ. ఫ్లాక్సీ సీడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. డైలీ 1 స్పూన్ అలాగా మీరు తినే ఫుడ్‌లో ఎలాగైనా సరే రోస్ట్ చేసుకొని తిన్నా కూడా చాలా బావుంటాయి. మనకు ఒమేగా 3 అనేది ఉంటుంది కాబట్టి మనకు హార్ట్‌కు, గుండెకు చాలా మంచిదనమాట ఫ్లాక్సీ సీడ్స్ తీసుకుంటే. ఇంకా ఈ ప్రోటీన్ దోస కూడా ట్రై చేయండి. వెరీ ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. అంటే మనం అన్ని ప్రోటీన్, రైసు, కార్బోహైడ్రేట్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఇది చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనం మామూలు రైస్ దోస తీసుకుంటే దానివల్ల మనకేం బెనిఫిట్ అయితే ఉండదు. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అన్ని దాల్లు మిక్స్ చేసి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా చాలా బాగా అంటే హెల్తీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ తీసుకోవచ్చు. అందరూ బాగా లైక్ చేస్తారు. సో, దీన్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది టేస్ట్ అనేసి నాకు కామెంట్ చేయండి. 12:30కి నేను 1 కప్ సలాడ్ తీసుకున్నాను. అలాగే ఇంకా 1:30కి ఈరోజు లంచ్‌కొచ్చేసి 2 చపాతీలు, పెసల మొలకలు ఉంటాయి కదా! ఆ మొలకలతో కర్రీ, అలాగే మార్నింగ్‌ది ఇది చట్నీ అనమాట. సో, ఇది నా లంచ్. సో, ఇంకా ఈవినింగ్ 4:00కి పపాయ అండ్ 1 జామకాయ తీసుకున్నాననమాట. ఇది నా ఈవినింగ్ స్నాక్. ఈరోజు ఎందుకో కాఫీ తాగాలనిపించింది. సో, అందుకు నేనేం చేశానంటే బుల్లెట్ కాఫీ ప్రిపేర్ చేశాననమాట. ఏంటి కాఫీ అంటావు, డైట్ అంటావు అనుకుంటున్నారా? చూడండి ఎలా ప్రిపేర్ చేయాలని. తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీని బెనిఫిట్ ఏంటి అనేసి. ఓకేనా. ఫస్ట్ మనం ఒక 1 స్పూన్ కాఫీ పౌడర్ వేసి 1 కప్ వాటర్ వేయాలనమాట. వాటర్ వేసి దీన్ని ఒక 3 మినిట్స్, అంటే 1 కప్ వాటర్ ఒక 3/4 కప్, ముక్కాలు కప్ వచ్చేలాగా మనం బాయిల్ చేసుకోవాలి కాఫీని. తర్వాత ఫిల్టర్ చేసి 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేయాలనమాట. ఇంతే, మన కాఫీ రెడీ అయింది. మనం షుగర్ కానీ, పాలు కానీ మిక్స్ చేయకూడదు. ఓన్లీ కాఫీ పౌడర్ అలాగే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఇది మన కాఫీ. దీన్ని మనం బుల్లెట్ కాఫీ అని పిలుస్తాము. మెయిన్ దీన్ని తాగడం వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే మనకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసాం కదా! దాంట్లో మనకు మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే గుడ్ ఫ్యాట్ అనమాట. కోకోనట్ ఆయిల్‌లో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. ఈ కోకోనట్ ఆయిల్‌ని మనం కాఫీలోకి కలిపితే కాఫీలో మనకు కెఫెన్ అనేది ఉంటుంది. సో, ఈ 2 మిక్స్ అయితే ఏమవుతుందంటే మన మెటబాలిజంని స్టిమ్యులేట్ చేసి ఫాస్ట్‌గా మనకు ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అయితే ఒక విషయం, మనం 1 కప్ కాఫీ తాగామంటే 2 కప్స్ వాటర్ తాగాలి. అప్పుడే మనకు ఆ కెఫెన్ అనేది మనకు అంటే యూరిన్ ద్వారా వచ్చేస్తుందన్నమాట బాడీలో లేకుండా. సో, అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఏమంటే 2 కప్స్ వాటర్, కాఫీ తాగిన ఒక
1 అవర్ తర్వాత 2 కప్స్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇంకా ఈవినింగ్ 10 మినిట్స్ నేను మెడిటేషన్ చేసుకున్నాను. మనం సైలెంట్గా ఉన్న రూమ్లోకి పోయేసి ఎవరు లేని చోట సుఖాసనంలో కూర్చొని మన 2 కళ్ళు క్లోజ్ చేసుకొని మనం శ్వాసని గమనించాలన్నమాట. అంటే ఎలా తీసుకుంటున్నాం, మనం గాలిని ఎలా వదులుతున్నామని అబ్జర్వ్ చేయాలి. మన బాడీ మూమెంట్స్ని అబ్జర్వ్ చేయాలి. ఎలా ఫీల్ అవుతున్నాం, అవి ఎలా వర్క్ చేస్తున్నాయని ఒక్కొక్క పార్ట్ని అబ్జర్వ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ ఇలా చేయండి డైలీ. మన స్ట్రెస్ అనేది తగ్గుతుంది, ఒత్తిడి అనేది తగ్గుతుంది. రియల్లీ మనకు నైట్లో మంచి నిద్ర వస్తుంది. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మెడిటేషన్ చేయడం వల్ల. మీరు డైలీ కొంచెంసేపు చేస్తూ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు స్ట్రెస్ అనేది ఉండదు. స్ట్రెస్ అనేది బాగా రిలీఫ్ అవుతుంది. సో ఈవినింగ్ ఇలా చేశాననమాట. ఇంకా డిన్నర్కి వచ్చేసి ఈరోజు నేను గోధుమ రవ్వ అలాగే పెసరపప్పుతో కిచిడి చేసుకున్నానమాట. రియల్లీ చాలా టేస్టీగా ఉంది. సో అందరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. మనకు గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. సో మనకు వెయిట్ లాస్ చేసే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. సో ఏమంటే 1 కప్ తీసుకోండి, పోర్షన్ సైజ్ చూసుకొని తీసుకోండి. నేను ఈరోజు ఎక్సర్సైజ్ చేయలేదు, ఎందుకంటే నైట్ నాకు సరిగ్గా నిద్రపోలేదు. అందుకనేసి ఈరోజు ఎక్సర్సైజ్ చేయలేదనమాట. నిద్ర లేదంటే నేను నా బాడీ అస్సలు సపోర్ట్ చేయదు ఎక్సర్సైజ్ చేయడానికి. సో అందుకే ఈరోజు స్కిప్ చేశాను ఎక్సర్సైజ్. ఇది నా డే 5. సో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో ఏ రెసిపీస్ నచ్చాయని కామెంట్ చేయండి. మరి రేపటి వీడియోలో చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.